సుందరవనం పక్కన నదికి పెద్ద వరద వస్తుంది. అక్కడ అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు వేచి చూస్తుంది తేలు. అప్పుడే తాబేలు నదిలోకి వెళ్ళబోతుంది. అది చూసిన తేలు, తాబేలు మామ, మా వాళ్ళంతా అవతలి ఒడ్డున ఉన్నారు, నన్ను నదిని దాటిస్తావా అని వినయంగా అడిగింది. కాసేపు ఆలోచించిన తాబేలు సరే అంటూ తేలును వీపు మీద ఎక్కించుకొని వెళ్తుంది. మధ్యలో తేలు తాబేలును కుట్టింది. అది ఏమీ అనకపోయేసరికి మళ్ళీ మళ్ళీ కుడుతూనే ఉంది. దాంతో తాబేలు, మిత్రమా, నీవు చేస్తుంది సరైన పని కాదు, అడిగావు కదా అని సహాయం చేస్తున్నాను, అదేమీ పట్టనట్లు కుడుతున్నావేంటి అంది. నీకు ఎంత శక్తి ఉందో చూద్దామని కుట్టాను, ఎన్నిసార్లు కుట్టినా కాస్త కూడా ఇబ్బంది లేకుండా ఉన్నావు, అయినా ఎవరినైనా కుట్టడం నా సహజ లక్షణం అంటూ మళ్ళీ కుట్టిందా తేలు. ఆ మాటలు విన్న తాబేలుకు చాలా కోపం వచ్చింది. దాంతో, అవునా, నీ అలవాటు ప్రకారం నువ్వు కుడితే అలసిపోయినప్పుడు నీళ్లలో మునిగి ఈదడం నా అలవాటు అంటూ ఒక్కసారిగా నీళ్ళ లోపలికి వెళ్ళింది తాబేలు. అలాగే వెళ్ళి కాసేపటికి ఒడ్డుకు చేరుకుంది. పొందిన సహాయానికి కృతజ్ఞత లేకుండా ప్రవర్తించిన తేలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఈ కథలోని నీతి ఏంటి అంటే, చేసిన మేలును ఎవ్వరూ మర్చిపోకూడదు. అంటే మనకు ఎవరైనా సహాయం చేస్తే దానిని ఎప్పటికీ మర్చిపోకూడదు అని. కథ నచ్చితే లైక్ చేయండి.